హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీషా లాగ్స్. వర్షం తగ్గలేదు, చాలా ఎక్కువ పడుతుంది. అండ్ లిటరల్లీ నిన్న నైట్ మా హస్బెండ్ ఇంటికి రావడానికి ఎంత టైం అయిందో తెలుసా? నిన్న నైట్ 6:30కి స్టార్ట్ అయితే నిన్న నైట్ 6:30కి స్టార్ట్ అయితే ఈరోజు ఎర్లీ మార్నింగ్ 4కి వచ్చారు. Because of this rain, the water was overflowed to the roads on bridges. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. చాలా క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉన్నది. అండ్ రావడానికి రాస్తా లేదు, దారి లేదు, ఎలా రావాలో తెలియలేదు. నెక్స్ట్ సరే ఒక సిచ్యువేషన్ క్రాస్ చేసాం కదా, వేరే ఇంకా వెళ్ళిపోవచ్చు అన్న టైంకి మళ్ళీ ఇంకొక సిచ్యువేషన్ అంట. అట్లా డిఫికల్టీ సిచ్యువేషన్స్ ఫేస్ చేసి మరి ఇంటికి వచ్చారు. నిన్న నైట్ అంతా నేను పడుకోలేదు, చాలా భయం వేసింది. Up to 1 o'clock the phone was available. I used to call him. I used to inquire the situation. Anni after 1 o'clock the phone was switched off because of lacking of battery. తన దగ్గర 2 phones ఉన్నాయి, 2 phones the same situation. చాలా బీభత్సంగా పడింది, చాలా బీభత్సంగా. ఇట్స్ నాట్ ఎ డ్రిజిల్, ఇట్స్ హెవీ రైన్ ఎస్టర్డే అప్ టు 1:30. ఆఫ్టర్ 1:30 ఆల్సో ఇట్స్ స్టిల్ డ్రిజిలింగ్. అండ్ మార్నింగ్ కొంచెం డ్రిజిలింగ్ లేదు, వర్షం లేదు అన్న టైం అనుకున్నాము. బట్ అగైన్ ఇట్ స్టార్టెడ్ డ్రిజిలింగ్. మనకి ఇలా ఉంటుంది. ఇంకా చిన్న చిన్న లో ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి మొత్తం ఐ కాంట్ ఇమాజిన్ దాట్. నైట్ అయితే నాకు చాలా భయం వేసింది. నాకు ఒక్క నిమిషం అర్థం కాలేదు, మనం ఎంత భయపడుతున్నామో. మన కోసం సముద్రాల్లోకి వేటకు వెళ్ళే వేటగాళ్ళు, వాళ్ళ కుటుంబం ఇంకెంత భయంగా, ఇంకెంత బీభత్సంగా అంటే బీభత్సంగా అంటే భయంతో, ఆందోళనతో ఎట్లా సిచ్యువేషన్స్ లీడ్ చేస్తారో అన్న ఒక థింకింగే నాకు చాలా భయంగా ఉంది. అండ్ టుడే మార్నింగ్ హీ స్టార్టెడ్ at 8 o'clock. He went to the office at 11:30. ద సేమ్ సిచ్యువేషన్. ఇంత సిచ్యువేషన్ బాగాలేనప్పుడు ఎందుకు వెళ్ళాలి అని అనొచ్చు, కానీ వెళ్ళాలండి. ఇది ప్రైవేట్ జాబ్ కాదు, గవర్నమెంట్ జాబ్ కాబట్టి కంపల్సరీ వెళ్ళాలి. లిటరల్లీ నేను మార్నింగ్ అయితే చాలా ఫోర్స్ చేశాను, ఎప్పుడు ఫోర్స్ చేయను ఆఫీస్కి వెళ్ళొద్దు అని. ఈరోజు అయితే చాలా ఫోర్స్ చేశాను. బట్ తను ఒకటే ఒక మాట చెప్పారు నాకు, ద గవర్నమెంట్ ఈజ్ పేయింగ్ ఫర్ మీ, ఐ వాంట్ టు డూ మై డ్యూటీ అని చెప్పేసి అన్నారు. వర్షం వస్తుంది, తుఫాన్ వస్తుంది మనకి అని ఇంట్లో కూర్చోలేను అని. ఈ మాట నా పెళ్ళైన కొత్తలో తను డిఫెన్స్లో ఉన్నప్పుడు కూడా సేమ్ ఇలానే చెప్పారు. డిఫెన్స్ ఇన్ ద మీన్స్ మిలిటరీలో ఉన్నప్పుడు కూడా నాకు ఇలాగే చెప్పారు. ఆ మాట నేను గత 12 సంవత్సరాలుగా విని 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 నాకు అలవాటైపోయింది. ఎప్పుడైతే మేము డిఫెన్స్ నుంచి వచ్చేసామో, సో తనకంటూ ఒక లైఫ్ ఉంది, తన లైఫ్ తను బతుకుతారు అనేసి అనుకున్నాను. కానీ సేమ్ హీ బోర్న్ ఫర్ పీపుల్ అన్నట్టే ఉంది. ఈ బోర్న్ ఫర్ ద పీపుల్, ఈ బోర్న్ ఫర్ ద ఇండియా అన్నట్టుంది. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై హస్బెండ్.
ఎన్ని సిచ్యువేషన్స్ వచ్చినా, ఎన్ని ఫైట్స్ వచ్చినా హీఈస్ ట్రూ సోల్జర్ అనిపిస్తుంది ఒక్కొక్కసారి. బట్ యాజ్ ఎ వైఫ్ నాకు కొన్ని ఆందోళనలు, కొన్ని భయాలు ఉంటాయి కదా. ఇట్స్ ఓకే. ఏదో చెప్దాం అనుకున్నాను, ఏదో చెప్పేస్తున్నాను కదా. ఇవన్నీ మీ ముందు ఎందుకు మాట్లాడుతున్నానో నాకు అర్థం కావట్లేదు. ఇట్స్ ఓకే ఫ్రెండ్స్, ఏదో షేర్ చేసుకోవాలనిపించింది, షేర్ చేశాను. సో ఈరోజు బికాజ్ ఆఫ్ హెవీ రైన్ఫాల్స్ మొత్తం ఎగ్జామ్స్ అన్నీ క్యాన్సిల్ అయినాయి. ఈరోజు అయితే ఎగ్జామ్స్ తీసుకుంటలేదు. నెక్స్ట్ ఇంటిమేషన్ డేట్ కూడా డిస్కస్ చేసి ఇస్తామని చెప్పారు. మేబీ రేపు ఉంటుందో ఉండదో నాకు తెలీదు. యాక్చువల్గా మా పాపకైతే ఫిజికల్ పొలిటికల్ మ్యాప్ కావాలి. తను లాస్ట్ మినిట్లో చెప్పింది నిన్న నాకు. అంత రైన్లో మేము బయటకు వెళ్ళే పరిస్థితుల్లో లేదు. అండ్ దగ్గరలో మాకు ఏది స్టేషనరీ షాప్ లేదు. సో ఈరోజు మార్నింగ్ నుండి వెళ్దాము అనుకుంటే స్టిల్ ఇట్ వాజ్ డ్రిజిలింగ్. నిన్న నైట్ అంతా నిద్రలేదు కదా. సో కొంచెం పని అయ్యాక పడుకుందాము అనుకున్నాను. ఆల్మోస్ట్ పడుకున్నాను, 1 hour పడుకున్నాను. ఒక ఫోన్ కాల్ వచ్చింది, దాని గురించి లేవాల్సి వచ్చింది. లేకపోతే స్టిల్ ఐ యూస్ టు స్లీప్. ఐఎమ్ వెరీ డ్రౌజీ అండ్ వెరీ స్లీపీ. హెడేక్ బాగా వస్తుంది. కొంచెం కాఫీ పెట్టుకున్నాను. ఇట్స్ ఆల్మోస్ట్ 1:45. కాఫీ పెట్టుకుని తాగాను జస్ట్ ఇప్పుడే. నాకు ఈ వర్షం చూస్తుంటే చాలా భయం వస్తుంది. మళ్ళీ నైట్ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో, తను ఎలా వస్తారో అని భయంగా ఉంది. ఐ డోంట్ నో, ఫర్ బెస్ట్ అంతే, అంతకు మించి ఏం చేయలేము. మొన్న పేరెంటింగ్ ఐడియాస్ అని ఒక వీడియో చేశాను కదా. అందులో నాకు ఒక క్వశ్చన్ వచ్చింది. పిల్లల్ని మిలిటరీ పద్ధతిలో సిస్టమ్గా పెంచమని చెప్తున్నారా అని. సిస్టమ్గా మిలిటరీ పద్ధతిలో పెంచమని చెప్తలేదండి. సిస్టమేటిక్గా పెంచమని చెప్పలేదు, సిస్టమ్గా పెంచమని చెప్పలేదు. ప్రేమతో పెంచండి. ప్రేమతో పెంచినప్పుడు అదే ఒక సిస్టమ్ లాగా తయారవుతుంది పిల్లలకి. అదే చెప్తున్నాను. ఎప్పుడైతే పిల్లల్ని మనం యాక్సెప్ట్ చేయాలి, వాళ్ళు చేసే ప్రతి పని మనం యాక్సెప్ట్ చేయాలి. అండ్ వాళ్ళలా మనం మోల్డ్ అవ్వాలి. మోల్డ్ అయినప్పుడు వాళ్ళకి ఈజీగా ఉంటుంది. వాళ్ళు కూడా మనతో ఏ విషయమైనా షేర్ చేసుకుంటారు. ఏ నిమిషమైనా వీఆర్ రెడీ అన్నట్టు ఉంటారు. నేను ఒప్పుకుంటా, నేను కొన్ని మిస్టేక్స్ అన్నది ఈ లాక్డౌన్లో జరుగుతున్నాయి. ఎక్కువ స్క్రీనింగ్ ఇంపార్టెన్స్ ఇవ్వడం పిల్లలు, లేకపోతే ల్యాప్టాప్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం, ఎక్కువైపోయినాయి. ఎంత నేను అవాయిడ్ చేద్దామన్నా అది అవాయిడ్ చేయలేకపోతున్నాను. ఎందుకంటే ఒక టైంలో అనిపిస్తుంది పిల్లలతో ఉండి లెట్ దెమ్ హ్యావ్, ఐ వాంట్ సమ్ స్పేస్ అనిపిస్తుంది. కానీ అది చాలా తప్పు, నాకే తెలుస్తుంది. మెల్లిమెల్లిగా ఐ విల్ కంట్రోల్ ఇట్, మార్చేస్తాను అది కూడా. స్కూల్ ఉన్నప్పుడు అంత స్క్రీనింగ్ కానీ, అంత ల్యాప్టాప్స్ కానీ, మొబైల్ కానీ పట్టుకొని ఉండేవారు కాదు. ఎందుకంటే వీ యూస్ టు బీ ఇన్ బెంగళూరు ఒక కమ్యూనిటీలో ఉండేవాళ్ళం. వాళ్ళ ఏజ్ పిల్లలు చాలామంది ఉండేవారు. సో దే యూస్ టు ప్లే ఆఫ్టర్ కమింగ్ ఫ్రమ్ స్కూల్, ఆఫ్టర్ దే స్టడీ అవర్స్ అయిపోయాక at 6 o'clock every child used to go down and they used to play. సో అంత స్క్రీనింగ్ టైం ఎక్కువ ఉండేది కాదు పిల్లలకి. ఇప్పుడు మేము ఉండేది హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాక ఇది అపార్ట్మెంట్ కాదు, కమ్యూనిటీ కాదు, జస్ట్ ఇది ఒక ఇండిపెండెంట్ హౌస్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటున్నాము. పిల్లలు ఎవ్వరు లేరు. దే యూస్ టు చాలా బోర్ అయిపోతున్నారు. అండ్ ఈ కరోనా సిచ్యువేషన్, ఈ ప్యానిక్ సిచ్యువేషన్స్లో ఎవ్వరు మీట్ అవ్వట్లేదు కదా. సో ఎక్కువ స్క్రీనింగ్ అలవాటు అయిపోయింది వాళ్ళకి. దూరం చేయాలి. స్క్రీనింగ్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ చిల్డ్రన్.
అండ్ ఒక్కొక్కసారి అనిపిస్తుంది గ్యాడ్జెట్స్కి దూరంగా ఉంచడం వల్ల వాళ్ళు లేటెస్ట్ టెక్నాలజీస్ అన్నీ మిస్ అవుతున్నారా అనిపిస్తుంది. కానీ గ్యాడ్జెట్స్కి దూరంగా వల్ల లేటెస్ట్ టెక్నాలజీస్ అన్నది ఏమీ నాకు కనిపించట్లేదండి. వాళ్ళకి ఏదైనా గ్యాడ్జెట్ ఇచ్చామంటే అందులో యూట్యూబ్ ఆన్ చేసుకుంటున్నారు, కిడ్స్ ఛానల్స్ ఆన్ చేసుకుంటున్నారు. అదే కనిపిస్తుంది నాకు. లేటెస్ట్ టెక్నాలజీ ఈజ్ దే ఆర్ నాట్ గ్రూమింగ్. వాళ్ళు ఏమీ డిఫైన్ చేయట్లేదు అనిపిస్తుంది నాకైతే. మేబీ నా పిల్లలు ఎలా ఉన్నారా, ప్రతి ఒక్కరి పిల్లలు అలా ఉన్నారా నాకు అర్థం కావట్లేదు. సో సేమ్ సిచ్యువేషన్స్ మీరు కూడా ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటే ప్లీజ్ కామెంట్ మీ అండ్ హౌ టు ఓవర్కమ్ అన్నది మీరు కూడా కొన్ని సజెషన్స్ ఇవ్వండి. ఐ విల్ టేక్ వెరీ నైస్లీ. నేను అవి ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తాను. సో నా వీడియోస్కి మీరు అందరూ చేసే సపోర్ట్ చాలా 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 థ్యాంక్స్. అండ్ ఈరోజు ఒక తెలుగు వీడియో, ఒక ఇంగ్లీష్ వీడియో, ఒక హిందీ వీడియో 3 అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ హిందీ అండ్ ఇంగ్లీష్ వీడియోస్ అయితే ఏవైతే మీరు ఆల్రెడీ తెలుగులో చూసుంటారో అవే అప్లోడ్ అవుతాయి. అవేమి పెద్ద ఓకే అవే అప్లోడ్ అవుతాయి. ఇది మాత్రం తెలుగులో అప్లోడ్ ఇది ఆల్రెడీ మీకు అప్లోడ్ చేస్తాను, తెలుగులో అప్లోడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ కలుస్తాను. బాయ్. చాలా చలిగా ఉంది. మొత్తం డోర్స్ అన్నీ బంద్ చేసేసాను. ఫ్రెష్ అవుదామంటే ఇంకా ఇంట్లో మేము గ్రీజర్ పెట్టించుకోలేదు. అలాగే హాట్ వాటర్ తెచ్చుకొని హాట్ వాటర్ స్టవ్ మీద పెట్టుకుని పోసుకుని అంత ఓపిక కూడా లేదు. కానీ ఫ్రెష్ అవ్వాలి. ఫ్రెష్ అవుతాను. యాక్చువల్గా బయటకు వెళ్ళాలి, ఇంట్లో ఆయిల్ అయిపోయింది, ఏమీ లేదు అనుకున్నాను. కానీ బయటకు వెళ్ళే పరిస్థితుల్లో మాత్రం లేదు. స్టిల్ ఇట్ వాజ్ డ్రిజ్లింగ్. ఇంకా వర్షం పడతానే ఉంది. ఏమో ఈ వర్షం ఒక్కొక్కసారి అనిపిస్తుంది వర్షం లేనప్పుడు వర్షం వస్తే బాగుండు అనిపిస్తుంది. అది 1 hour 2 hours అయితే పర్వాలేదు. ఇలా కంటిన్యూగా వర్షం అంటే చాలా చిరాకు వస్తుంది కదా. ఏం చేయాలి అర్థం కావట్లేదు. చూద్దాం ఏం చేయగలమో చూద్దాం. మేబీ ఏం చేయలేము, బట్ ఏం చేయాలి చూడాలి. సో ఈరోజు నేను ఫ్రెష్ అయ్యాక మీకు ఒక డ్రాయింగ్ అన్నది మాత్రం చూపిస్తాను. నేను చెప్పాను కదా ప్రతి వీడియోలో ఒక ఆర్ట్ కానీ క్రాఫ్ట్ కానీ ఇంక్లూడ్ చేస్తానని. సో ఐ డిసైడెడ్ టుడే ఈజ్ ఆర్ట్ డే. సో ఈరోజు నేను ఒక డ్రాయింగ్ చూపిస్తాను మీకు. ఓకేనా ఫ్రెండ్స్, స్టే ట్యూన్, డోంట్ స్కిప్ ద వీడియో. ఓకే, బాయ్ బాయ్. Why you are feeling sleepy, baby? I want to sleep today. Let's have a snap. Nobody will say don't sleep. If you are sleepy, go and have a nice nap in your room. No current, no fan. What will I do? No current, no fan. Inverter is there, na? No, it will not come here. The fan is not working in your room? It won't come. It won't come. Why? I sleep in hall. You sleep in hall? Once look back of your English. I will sleep in hall, I said. Did you speaking the nice English? What you turn? I don't know. You don't know. I feel slow sleepy. I don't even remember it. You are feeling slow sleepy. You want to sleep in carpet? You want to sleep on carpet? Yes, it's okay. Then turn off your fan. The hall fan is working. Ashwini, see on the fan. When you were saying to Asaswini, see on the fan, you are that much lazy to on your fan? Today. Today? Yeah, so lazy. Why? Feeling so lazy. In my video, your hair is capturing, not your face. I
I feel so sleepy. You're feeling slow, sleepy. Why your face is lots of bubbles? Bubbles, sir. What bubbles? Daddurlu. Where? See on here, I see here it is there. What rash you got? Something is coming on my nose. I don't know what it is. Something coming on your nose. Some gucci. What you call that English? I don't know. It Some will be gucci. small pukulu. Pokulu pokulu. Small Rashes. rashes type, I guess. It's coming. I think you are in 7th class. Yes. I think I'm spending lot of money on your studies. Yes. Then why your English was like that? I feel so sleepy. Hmm? I feel so sleepy today. That's why. You're feeling so sleepy, so your English was sleepy. Yes. Yes. I don't know what I'm talking about. You want to sleep? Yes. SS Fanny? Yes. Come and SS Fanny? Oh, why you irritating your sister, Asashwini? I'm looking you on morning onwards. You are out of my camera. She's saying to on the fan. I'm going to You are going to on. also. Then why for fan? If you want blanket, why for fan? Off the fan then. Huh? Off the fan. Again she is saying off the fan. I said off the Hey, don't play with power, you know. I said off it. I'm not going to off it. I'm not going to off it. You are a nice joker to Homa. I'm not going to off it. I'm going to off it. Three people were sleeping. We are taking nice nap now. Good Different. Not good night, good afternoon. I am sleeping in different purpose. సో స్నాప్ తీసుకున్నాక మళ్ళీ కలుస్తాను. స్నాప్ తీసుకుంటానని చెప్పాను కదా, తీసుకుందాము అనుకుంటున్నాను, కానీ దే ఆర్ నోట్ లెట్ మీ డూ ఇట్. నాకు నిద్ర పట్టట్లే మరి. ఏంటది? రేపు నాకు హాలిడే తెలుసా, రేపు ఎగ్జామ్ కాన్స్ నాకు, ఈరోజు కూడా ఎగ్జామ్ కాన్స్. Did I say tomorrow have a holiday? Yes. No, I never say you. For akka and me. I said tomorrow also exam cancel for your sister, but I didn't say that it's holiday. It is holiday. No. అండి చెప్పండి, రేపు ఎగ్జామ్ క్యాన్సిల్ అని చెప్పాను, హాలిడే అని చెప్పానా? ఎగ్జామ్ క్యాన్సిల్కి హాలిడేకి ఎంత డిఫరెన్స్ ఉంది? ఈరోజు ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది కానీ హాలిడే ఇచ్చారు. ఏమి మెసేజ్ కూడా పంపలే ఆన్లైన్ క్లాసెస్ ఉందండి. Chumky girl. I am not a chunky girl. Let's have a deep snap now for some time. Akka is not letting me to sleep. Mali 4 o'clock lazy you want to do your studies. Yes. Almost it's 2:30. Let's sleep for 1 hour up to 3:30. Will you? Eshu, will you? I will sleep. I will sleep like what? I will sleep 5 hours. Whatever it may At be. 5 o'clock. వీళ్ళు స్నాప్ తీసుకున్నా తీసుకోపోయినా ఐ వాంట్ టు బీ టేక్ ఏ స్నాప్. తీసుకొనిస్తారా లేదా చూద్దాం స్నాప్ని. ఓకేనా ఫ్రెండ్స్? తీసుకొనిస్తారంట, చూద్దాం. ఓకే, బాయ్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సింపుల్గా బటర్ఫ్లై ఎలా డ్రా చేయాలో స్టెప్ బై స్టెప్ చూసేద్దాము. ఫస్ట్ స్టెప్ అయితే ఇట్లాగా ఒక సర్కిల్ డ్రా చేసుకోవాలి. ఆ సర్కిల్ డ్రా చేసుకొని నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఇప్పుడు చూద్దాము. సెకండ్ స్టెప్లో మనం బాడీ బిల్డ్ చేయాలి. సర్కిల్ డ్రా చేసుకొని కింద ఒక వి షేప్, అంటే ఒక
పువ్వు రేకు ఆకారంలో ఒక చిన్నగా డ్రా చేసుకోవాలి. ఈ డ్రాయింగ్ మీ పిల్లలకి చాలా యూజ్ అవుతుందండి. వీఆర్ నాట్ ప్రొఫెషన్స్, బట్ ఏదో కొంచెం ప్రయత్నం అంతే. డ్రాయింగ్లో ఇంట్రెస్ట్ అదే మీ నా డ్రాయింగ్స్ చూస్తుంటే తెలుస్తుంది అందరికీ. నేను ఫర్దర్గా కూడా మెన్షన్ చేశాను. అండ్ థర్డ్ స్టెప్ అండి, ఇప్పుడు ఇట్లా మనం బాడీ ఫామ్ అయింది కదా, బాడీని ఫామ్ చేసుకుంటే అలా బాడీ ఫామ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వింగ్స్, మనం ఫస్ట్ వింగ్ అటొక సర్కిల్ ఇటొక సర్కిల్ వేసుకోవాలి, జస్ట్ హాఫ్ సర్కిల్లో అట్లా అన్నమాట. ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నట్టే మీరు వేసుకుంటే సరిపోతుంది. మీకు క్లియర్గా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. సేమ్ అదే విధంగా మీరు వేసుకోండి. అండ్ ఇప్పుడు ఫోర్త్ స్టెప్, ఇప్పుడు మొత్తం బాడీ వింగ్స్ అండ్ అప్పర్ వింగ్స్ రెడీ అయినాయి కదా, ఇప్పుడు డౌన్ వింగ్స్ కూడా మనం వేసుకోవాలి. సో ఇప్పుడు చూసారా, అప్పర్ వింగ్స్ అండ్ డౌన్ వింగ్స్ కూడానండి. సేమ్ నేను వీడియోలో ఎలా చేస్తున్నానో సేమ్ అదే విధంగా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా చాలా ఈజీ. మనం చిన్న చిన్న డ్రాయింగ్స్ మనం పిల్లలకి, నర్సరీ పిల్లలకి, ఎల్కేజీ యూకేజీ పిల్లలకి, ఫస్ట్ క్లాస్ పిల్లలకి ఇలాంటి డ్రాయింగ్స్ చాలా ఈజీగా వచ్చేస్తాయి. అండ్ ఫిఫ్త్ది కొంచెం ఫైనల్ డ్రాయింగ్ కాబట్టి మనం నీట్గా వేసుకొని అంటే నీట్గా డ్రా చేసుకొని మనం ఫినిషింగ్ అది బాగా ఇచ్చుకుంటే మన ఫైనల్ డ్రాయింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఈ 5 స్టెప్స్ యూస్ చేసి మీరు ఒకే విధంగా మీరు డ్రా చేసుకోవచ్చు. ఇన్ని స్టెప్స్లో మీరు గీయాల్సిన అవసరం లేదు. అంటే స్టెప్ బై స్టెప్ అదే డ్రాయింగ్లో మీరు వేసుకోవచ్చు. సో ఇది ఫైనల్ స్టెప్ కదా, ఇలాగ చిన్న చిన్న డ్రాయింగ్స్ ఇన్ని స్టెప్స్ మీరు గీయాల్సిన అవసరం లేదండి. సింపుల్ ఒక స్టెప్లోనే ఇన్ని స్టెప్స్ యూస్ చేసి మీరు డ్రాయింగ్ అనేది కంప్లీట్ చేసేసుకోవచ్చు. సో ఫైనల్ డ్రాయింగ్ ఇలా వచ్చింది. ఇప్పుడు మనం యాంటీనా కూడా పెట్టేద్దాము. మీకు కావాలంటే ఐస్, నోస్ ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చండి కొంచెం ఫన్నీగా ఉండడానికి. అది యువర్ చాయిస్ అండి. దిస్ ఇస్ ఫైనల్. అండ్ కొంచెం డెకరేటివ్గా ఉండడానికి లోపల మళ్ళీ చిన్న చిన్న సర్కిల్స్, దాన్ని డీటెయిలింగ్ చేస్తున్నాను అంతే, ఏం లేదు. అండ్ బాడీ కూడా కొంచెం డీటెయిలింగ్ చేస్తాను. చూడండి, అలా మీకు డీటెయిలింగ్ కావాలి అనుకుంటే మీరు చేసుకోవచ్చు, లేదు నార్మల్గా ఉంచేస్తాను అంటే అది యాజ్ పర్ యువర్ విష్ అండి, ఎలాగైనా మీరు చేసుకోవచ్చు. సో ఫైనల్ డ్రాయింగ్ అన్నది అయిపోయింది. సింపుల్గా బటర్ఫ్లై ఇన్ని స్టెప్స్లో నేను గీసాను కదా, మీరు ఇలాగ ఇన్ని స్టెప్స్ అక్కర్లేదు, మీకు అర్థం అవడానికని నేను ఇన్ని స్టెప్స్ వేసాను. సింపుల్గా మీరు సింగిల్ స్టెప్లో కూడా మీరు బటర్ఫ్లై గీసేసుకోవచ్చు ఇన్ని స్టెప్స్ యూస్ చేసి. ఓకేనా ఫ్రెండ్స్, సింపుల్గా బటర్ఫ్లై అన్నది రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మళ్ళీ నేను స్టెప్ వైజ్ క్లియర్గా చూపిస్తున్నానండి. ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్లో బాడీ బిల్డింగ్, అండ్ థర్డ్ స్టెప్లో ఫస్ట్ వింగ్స్ బిల్డింగ్, అండ్ ఫోర్త్ స్టెప్స్లో మొత్తం ఫస్ట్ అండ్ సెకండ్ వింగ్స్ బిల్డింగ్, అండ్ ఫైనల్ ఫిఫ్త్ స్టెప్ వచ్చేసి మొత్తం బటర్ఫ్లై అనేది మనకి రెడీ అయిపోతుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. బై బాయ్, టేక్ కేర్.